శుభోదయం అందరికీ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రియమైన విద్యార్థులారా, ఈ రోజు నుంచి మనం తెలుసుకోబోయే గొప్పదైనటువంటి జ్ఞానం, పరిజ్ఞానం భాగవతం, శ్రీ మహాభాగవతం. మరి ఎండోమెంట్ ఆఫీసర్స్ సెక్షన్లో భాగంగా రామాయణాన్ని పూర్తి చేసుకున్నాం, మహాభారతాన్ని పూర్తి చేసుకొని నిన్ననే సవివర సజీవ ఉదాహరణలతో తెలుసుకున్నాం. మనదైనటువంటి ఇతిహాసాల యొక్క సాధికారత, విశ్వసనీయత మనం తెలుసుకున్నాం. ఈరోజు సకల గాథలకు పుట్టిల్లై రామాయణం ఎలా జీవించాలో మనకి తెలియజేస్తే, భారతం కొన్ని పాత్రల ద్వారా ఎలా జీవించకూడదో తెలియజేస్తే, ఈ రెండింటి సమ్మిళితమై ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో తెలుసుకొని తమో గుణాన్ని విడిచిపెట్టి పరమ భాగవతోత్తముడైనటువంటి ఆ హరినామ స్మరణలో తరించి శ్రీకృష్ణ తత్వాన్ని తెలుసుకుని భాగవత గాథలు వింటూ, పారాయణం చేస్తూ, శ్రవణం చేస్తూ, కీర్తనం చేస్తూ మానవ జన్మలకు సార్థకత కలిగించే భాగవతోత్తముల గాథలు, భాగవత పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గాథలే భాగవతం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ హృదయానందం కృష్ణో వందే జగద్గురుం. ఈ రోజు నుంచి మనం చెప్పుకోబోయే శ్రీ మహాభాగవతానికి శ్రీకృష్ణమూర్తే సర్వం సకలం ఆధారభూతం. వేరొక పాత్ర లేదు, వేరొక వ్యక్తి లేదు. సర్వం సర్వస్వం ఆ విష్ణుమూర్తి యొక్క చుట్టూ, అవతారాల చుట్టూ లీలా మానుస విగ్రహ రూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చుట్టూత ప్రయాణం చేసే గొప్పదైనటువంటి స్వామివారి యొక్క యోగ నిద్ర. ఆ యోగ నిద్ర ద్వారా సకల విశ్వకర్తృత్వం జరుగుతుంది. విశ్వకర్తృత్వం విశ్వకర్తృత్వ భావన, విశ్వకర్తృత్వం విరాట్ పురుషుడి యొక్క విశ్వరూపం, సృష్టిని నడుపుతున్నటువంటి క్రమం, ఇదంతా కూడా స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి లీలా విలాసం. ఎక్కడ భక్తి భావన తప్ప వేరొక చోటుకి వెళ్ళడానికి లేదు. దుష్ట శిక్షణ జరుగుతుంది, శిష్ట రక్షణ జరుగుతుంది. భక్తులని స్వామివారు ఏ రకంగా కాపాడుతారో మొత్తం గాథలు, కథలు, 18,000 శ్లోకాల ఒక మహోన్నతమైనటువంటి పరమ పావనమైనటువంటి మహా ఉద్గ్రంథాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. దీనికి కూడా వేదవ్యాస మహర్షి వారే మూలం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం అని స్వామిని మనం వేదవ్యాస మహర్షి వారిని కీర్తించుకున్నాం కదా. జై శ్లోకం. మరొకసారి వేదవ్యాస మహర్షి మునిందులకు నమస్కరిస్తూ 1,00,000 శ్లోకాల మహాభారతాన్ని రచించారు వేదవ్యాసులు వారు. సంతృప్తి కలగలేదు. వేద విభజన చేసి మానవాళికి అందించారు, వేదాలను విభజించారు. ఇంకా వ్యాస మునిందుల వారికి మనశ్శాంతి కలగలేదు. ఎక్కడో మనసులో లోపట కించిత్ బాధ. పురాణాలు రచించారు, 17 పురాణాలు రచించారు. ఇంకొక పురాణం ఉంది, అయినా ఇంకా ఎక్కడో మనసులో బాధ. ఎందుకో ఒక వ్యాకులత ఉన్నటువంటి దేవాది దేవుడు, నారాయణ అంశ సంబోధుడు, సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అంశ అయినటువంటి వేదవ్యాసుల వారికి ఎందుకు ఈ మనోవ్యాకులత కలుగుతుంది అంటే, ఇన్ని చేసిన, ఇన్ని రచించిన మానవాళికి చిట్ట చివరిగా కైవల్యం, మోక్షం కలగడానికి అవసరమైనటువంటి పూర్తి స్థాయి ఒక గ్రంథం ఆవిష్కరణ జరగలేదు. మహాభారతం అంతా పరమ పావనుడైన
అనంతమైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరాత్పరైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాత్ర రావడం, మరలా శిష్ట రక్షణ, దుష్ట పాత్ర ప్రవేశించడం, మరలా శిష్ట పాత్ర రావడం, దుష్టుల్ని శిక్షించడం, ఆయా పాత్రల సమ్మిళితంతో సాగింది మహాభారతం. అంత పెద్ద మహాగ్రంథమైంది. కాబట్టి పరంధాముని యొక్క తత్వం పూర్తిగా మహాభారతంలో మనకి ఒక భగవద్గీత దగ్గర తప్ప కనిపించలేదు. కాబట్టి ఓ వేదవ్యాస, ఇప్పుడు నువ్వు పరమ భాగవతోత్తముల గాథలు, పరంధాముడు పురుషోత్తముడైనటువంటి ఆ హరినామ స్మరణ చేసే, ఆ కృష్ణతత్వాన్ని తెలియజేసే భాగవతుల కథలతో కూడినటువంటి ఒక గ్రంథాన్ని రచించు అని మరలా నారద మహర్షి చెప్పడంతో అప్పుడు తాపోపశమనం జరిగింది వేదవ్యాసుల వారికి. ఆ తాపోపశమనం నుంచి ఆవిర్భవించినదే భాగవతం, శ్రీ భాగవతం. వేదవ్యాస మునీంద్రుల వారి యొక్క తాపోపశమనంలో నుంచి, మనోవ్యాకులత నుంచి ఆవిర్భవించిన పరమ పావన లలితమైనటువంటి భక్తి పరంపర, భక్తిదాయకమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథం భాగవతం. భాగవతం, శ్రీ భాగవతం, శ్రీహరిచరితం పరమ పవిత్రం పాపలవిత్రం భాగవతం, శ్రీ భాగవతం. మీకు ఉపోద్ఘాతంగా చెప్తాను డియర్ స్టూడెంట్స్, ఒక్కసారి వినండి. భాగవతం, పరమ భాగవతోత్తముడైనటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క గాథలే భాగవతం, ఇంకేమీ రావు, జన్మలు ధన్యం. శ్రీ భాగవతం, శ్రీహరిచరితం పరమ పవిత్రం పాపలవిత్రం భాగవతం, శ్రీ భాగవతం, పాపలవిత్రం భాగవతం. వింటున్న మీకు, చెబుతున్న నాకు, ఆన్లైన్ మాధ్యమం ద్వారా చేరుతున్న అందరికీ కూడా పాప ప్రక్షాళన జరుగుతుందండి, మోక్షదాయకం. కేవలం విన్నంత మాత్రాన, భాగవతాన్ని విన్నంత మాత్రాన మన జన్మలు అద్భుతంగా మారిపోతాయి, జీవన నైపుణ్యాలు పెరిగిపోతాయి, సమాజాన్ని చూసే దృష్టి మారిపోతుంది. దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది. ఆ దృష్టి మార్చడంలో చాలా పరమ పాపలవిత్ర భాగవతం, పరమ పవిత్రం పాపలవిత్రం భాగవతం, శ్రీ భాగవతం. ఏం చేయాలయ్యా? తనివార విని, తనివి తీరా విందాం, తనివార విని మనసారగని. తనివార ఏదైతే పరంధాముని యొక్క అవతార గాథలు వింటున్నావో వాటిని మనసుతో చూడు, మనసుతో చూడు. ఓ మనసా, చంచలత్వానికి పోకు. తనివార విని మనసారగని తరిహించమని శ్రీ వ్యాసముని తనయుడు శ్రీ సుఖముని ముఖమున పలికించినది భాగవతం, శ్రీ భాగవతం. భాగవతం ఎలా ఆవిర్భవించిందో ఒకే ఒక్క గీతంలో మనకు వచ్చింది డియర్ స్టూడెంట్స్. తనివార, తనివి తీరా వినండి, వింటారు. భాగవతంలో ప్రవేశించినటువంటి ఆ మందార మకరంద మాధుర్య స్వామినామాన్ని గ్రోలినటువంటి ఈ మనస్సు, ఈ హృదయం ఏదైతే ఉందో ఇంకొక మాటను వినదుగాక వినదు. తనివి తీరా వింటాం. రాబోయే రోజుల్లో 12 స్కందాలు, 12 స్కందాలు భాగవత భాగాలను మనం ఆస్వాదిస్తాం. పోటీ పరీక్షలకు అవసరమైన సమాచారాన్ని తీసుకుంటాం. మానవ జీవితాన్ని పరమార్థం చేసే, పవిత్రం చేసే, సంపూర్ణ జీవన సాఫల్యాన్ని సిద్ధించే దిశగా మనం తర్వాత రోజుల్లో భాగవతంలోకి వెళ్తాం. ఈ రోజంతా మహాభాగవతం, శ్రీ మహాభాగవతం యొక్క ఉపోద్ఘాతమే వింటాం. తనివి తీరనండి, మనసారా కనండి. కనడం అంటే చూడడం. ఏదైతే మాట చెబుతున్నానో ఆ మాటకు సంబంధించినటువంటి చిత్రం, ఆ వ్యక్తి, ఆ సంఘటన కళ్ళకు ముందు కనిపించాలి, ఇంకేమీ కనిపించకూడదు. మనసారగని తరించమని, సమస్త లోకాల్లో ఉన్నటువంటి వారందరినీ తరించండి, మీ జీవితాలు ధన్యం, తరించమని చెప్పి శ్రీ వ్యాసముని తనయుడు శ్రీ సుఖముని. ఒక్కసారి అందరూ శ్రీ సుఖ మహర్షి వారికి నమస్కారం చేయండి.
సాధారణమైన వ్యక్తి కాదు. వ్యాస మునీంద్రులే ఇన్ని కావ్యాలకు, ఇన్ని పురాణాలకు, ఇన్ని వేదాంగ విభజనకు కారణభూతులైతే వ్యాస మహర్షి వారినే ఆశ్చర్యచకితులను చేసే గొప్పదైనటువంటి పరమాత్మిక భావం. సర్వం బ్రహ్మం, సర్వస్వం ఆ పరమాత్మ యొక్క ఆలోచనే. క్షణకాలము కూడా అన్య విషయాలపైకి లేకుండా తన శరీరాన్ని సైతం, ఆచ్ఛాదనను సైతం, ఆహార్యాన్ని సైతం, దుస్తులు గ్రహించకుండా సర్వం బ్రహ్మం, బ్రహ్మతత్వాన్ని తెలియజేసే గొప్ప మహర్షి మునీంద్రుడు శ్రీ సుఖమునీశ్వరుని యొక్క వారసులమని మనమందరం. అట్టి భాగవతానికి, అట్టి మహానుభావులకి భారతీయులుగా వారసత్వం అనుకుందాం. జన్మల ధన్యం అవ్వలేదు. ఎక్కడ సుఖమునీంద్రులు, ఎక్కడ మనం భారతదేశ చరిత్రను పావనం చేసినటువంటి పరమ పావనమైనటువంటి పురుషోత్తముడు ఆ మహావిష్ణుమూర్తిని ఆర్తితో ప్రార్థించిన జీవుడు, పరమాత్మ, ఆత్మ, జీవుడు. చూడండి, ఈ గాథలన్నీ చక్కగా బోధించి చెప్పినటువంటి వ్యాస మహర్షి తన కుమారుడైనటువంటి సుఖమునీంద్రుడికి చెప్పినదే భాగవతం. శ్రీ వ్యాసముని తన తనయుడు శ్రీ సుఖముని ముఖమున పలికించినది భాగవతం. శ్రీ భాగవతం శ్రీహరిచరితం పరమ పవిత్రం పాపలవిత్రం భాగవతం. శ్రీ భాగవతం తనివార విని మనసారగని తరించమని శ్రీ వ్యాసముని తన తనయుడు శ్రీ సుఖముని ముఖమున పలికించినది భాగవతం. శ్రీ భాగవతం హరిచరితం రసభరితం, హరిచరితం రసభరితం, శ్రీ హరిచరితం నవరసభరితం. శ్రీహరి యొక్క చరిత్ర, పరమ పావనుడైనటువంటి ఆ పరంధాముని యొక్క చరిత్ర ఎంత చదివితే అంత, ఎంత గ్రోలితే అంత, తీసుకున్న వారికి తీసుకున్నంత, తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే స్వామి. ఆ స్వామి యొక్క కృప నీకు ఎంత కావాలంటే, నీవెంత అర్థిస్తే అంత. విద్యార్థివై, పరమ విద్యార్థివై, శిష్య పరమాణువై స్వామి యొక్క ఆ లీలా మానుస గాథలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే మానవ జన్మలు పరమ పావనమవుతాయి. చూడండి, గోకుల కృష్ణుడు, గోపాలకృష్ణుడు తన గొప్పదైనటువంటి వేణునాదంతో లోకాలను సమ్మోహనం చేస్తూ, గోవులుగా చేస్తూ, జీవులను ఆడిస్తున్నటువంటి ఆ జగన్నాటక సూత్రధారిత్వము, విశ్వలోక కర్తృత్వం స్వామి యొక్క నటనలో భాగంగా, లీలలో భాగంగా, పరంధాముని యొక్క విశ్వ మానవ క్రీడ, ఇది ఏ భాగవతం, ఇదే భాగవతం. రామాయణం విన్నాం, సంతోషం. భారతం విన్నాం, ప్రపంచంలో ఉన్నవన్నీ విన్నాం, రకరకాలు, ఇంకా సంతోషం. కానీ పరమానందాన్ని ఇచ్చేది, గొప్పదైనటువంటి ఆ హరితత్వాన్ని తెలిపేది, జీవుడు తన జీవితాన్ని సార్థకత చేసుకునేది ఒక్క భాగవత గాథ శ్రవణం వల్ల, పఠనం వల్ల, ఆచరణ వల్ల మాత్రమే. హరిచరితం ఏముంటదయ్యా ఈ భాగవతంలో? సర్వం సకలం హరిచరితం రసభరితం, శ్రీ హరిచరితం నవరసభరితం. నవరసభరితం, ఈ సృష్టిలో ఉన్నవి నవరసాలే, అంతకు మించి ఇంకేమీ లేవు. అందులో కరుణ ఏవ మహారసం అంటాడు భవభూతి. ఆ నవరసాలను పండించే పరమ పావన భాగవత గ్రంథం గురించి మనం తెలుసుకోబోతున్నాం డియర్ స్టూడెంట్స్. శ్రీ హరిచరితం నవరసభరితం భాగవతం, శ్రీ భాగవతం. అంతేనా? అట్టి మహోన్నతమైనటువంటి భాగవతం ఎలా ఉంటుందయ్యా? ఏముంటుంది ఇందులో? కొత్తగా తెలుసుకున్న వారికి ఉత్సాహం,
తెలిసిన వారికి ఇంకా తెలుసుకోవాలనే కాంక్ష. సర్వం తెలిసిన వారికి మరలా ప్రారంభిస్తాం. ఆహా, ఏ నోట విన్నా, ఎవరి నోట విన్నా, మహామహుల నోట విన్నా, ఉపాధ్యాయుడి నోట విన్నా, గురువు నోట విన్నా, పరంధాముడి నోట విన్నా, శిష్యుడి నోట విన్నా, శిష్య పరమాణువు నోట విన్నా, నిత్య నూతనం భాగవతం. అది ఎవరు ఎలా గ్రహించినా నిత్యము నవరసమై నిత్య నవోన్మేషమైనటువంటి గాథ. ఎంత బాగుంటుందట. భాగవతం, శ్రీ భాగవతం. అనంత సృష్టిని నడిపించినటువంటి లీలా మానుస విగ్రహధారి స్వామి యొక్క ఆ సుందర విగ్రహాన్ని చూడండి. భాగవతం, శ్రీ భాగవతం. కథనం మధురం, కథనం మధురం. కథ గమనం, కథ కథ గమనం, కథనం. కథ నడిచే తీరు కథనం. కథనం మధురం, శ్రవణం మధురం. కథనమే మధురం అనుకుంటే శ్రవణం మధురం. భాగవత గాథను శ్రవణం చేయి, శ్రవణం మధురం. గానం మధురం, గానం చేయి, గానం మధురం. ధ్యానం మధురం, ధ్యానం చేయి, ధ్యానం మధురం. శ్రీ భాగవతం సర్వం మధురం. శ్రీ భాగవతమే సర్వము మధురము, 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 మధురాతి మధురము. మాధవుని యొక్క ఈ మహోన్నతమైన గాథలు మధురము. మన మాధవుడు, మన భారతీయులకు పరంధాముడు, జగద్గురువు ఆ శ్రీకృష్ణ పరమాత్మ మన మాధవుడండి. మధువు అనే చక్రవర్తి పరిపాలించడం వల్ల, ఆయన సుభిక్షంగా పాలన చేయడం వల్ల ఆ వంశీకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు మాధవుడు అనే పేరు వచ్చిందని మనం భారతంలో చెప్పుకున్నాం. శ్రీ భాగవతం సర్వం మధురం, 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 మధురం. మాధవుని యొక్క గాథలు అంత మధురాతి మధురం. కాబట్టి అంత మహోన్నతమైన, మధురమైన, పరమ పావనమైన, మన జీవితాలను తరింపచేసే ఎన్నో గాథలు ఉంటాయండి. అందులో మహోన్నతమైనటువంటి గాథ భారతీయుల్ని, ఆంధ్రులని వాలలాడించినటువంటి గజేంద్ర మోక్షం కూడా మనం ఇందులో తెలుసుకోబోతున్నాం. ప్రహ్లాద వరదుడు, భక్త ప్రహ్లాదుని యొక్క గాథలు మనం ఇందులో తెలుసుకోబోతున్నాం. ఒకటా రెండా తినబోతూ రుచి వద్దు, మనం ఇంకా లోపలికి వెళ్దాం. అటువంటి కథనం మధురం. ఆ భాగవత కథ అత్యంత మధురం. శ్రవణం మధురం. వింటున్న మీరందరూ కూడా చాలా మధురాతి మధురంగా ఈనాడు దీన్ని గురువుతారు. గానం చేయండి, శ్రీహరి గాథలు గానం చేయండి. పురుషోత్తముడ నీవు, పురుషాధముడ నేను, భువిలోన అని అంటాడు అన్నమయ్య. ఓ పురుషోత్తమ, నీవు పురుషోత్తమనయ్యా. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. విష్ణు, హరి, శ్రీహరి అనే ఈ మంత్రంలోని, శ్రీకృష్ణ అనే మంత్రంలోని అన్ని దాగున్నాయి. విన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. నారదుడు జపించే నారాయణ మంత్రము. చూడండి, మహర్షులు, దేవాది దేవులు, గంధర్వులు, దత్తాత్రేయులు వారు, సుఖమహర్షి వారు, వేదవ్యాసులు వారు అందరూ కూడా ఆ స్మరణం, ఆ విష్ణుమూర్తిని ఎలా స్మరిస్తున్నారో చూడండి. నారదుడు జపించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. నారదుడు జపించే, ముల్లోకాలు సంచరించే ఆ నారదుని యొక్క నోటి నుండి వచ్చే నామము నారాయణ. నారాయణ నారాయణ నారాయణాయంచు పిలుతునో శ్రమ చేత పిలువలేను. అప్పుడు అవసాన దశలో బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణ కాలమునందు మరతునేమో. ఆవేళ యమదూతలాగ్రహమున వచ్చి
ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కఫవాత పైచముల్ కంపరచేత నా జింహతో నిన్ను నారాయణ నారాయణాయంచు పిలుతునో శ్రమ చేత పిలువలేను. తండ్రి, అవసాన దశలో కఫవాత పైత్యాలను కప్పిస్తే ఆ అంత్యకాలమందు నీ మధురమైన మహోన్నతమైన నీ నామాన్ని నారాయణ అని నేను పిలవగలను, పిలవలేను. శక్తి చాలదు. శరీరం పడిపోయి శక్తి ఉడిగిపోయి అన్నీ నశించినటువంటి ఆ కాలంలో నిన్ను నారాయణ అని పిలవగలను, పిలవలేను. నా జింహతో నిన్ను నారాయణాయంచు నారాయణాయంచు పిలుతునో ఇంతమంది స్వామిని పిలుస్తున్నారు చూడండి. దేవాది దేవతలందరూ మనం ఎంత అనువంత. కాబట్టి నిత్యం ఒక్క రోజు కూడా నారాయణ స్మరణ లేకుండా గడవకూడదు. సప్తాహం అంటారండి. 7 వారాలు మనకున్నాయి లౌకికంగా. 7 వారాల్లో ఆదివారంతో ప్రారంభించి శనివారం వరకు ఆ స్వామి యొక్క నామస్మరణలో ఉండాలి మనిషి. లేని రోజు, నామస్మరణ లేని రోజు మృతప్రాయము అంటారు ఆర్యులు. కాబట్టి భాగవత సప్తాహం జరుగుతుంది. మనిషి యొక్క పూర్ణ ఆయుర్దాయం 100 అంటాం కానీ 70. ఆ 7 అనేది ఒక సూచిక. ఆ 7 రోజులు మానవ జీవితానికి సాఫల్యానికి ఒక సూచిక. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఉన్న 7 వారాల్లో స్వామి యొక్క నామస్మరణలో తరించాలి. నా జింహతో నిన్ను నారాయణాయంచు పిలుతునో శ్రమ చేత పిలువలేను. నాటికిప్పుడే చేసదని నామ భజన చెవిని నిడవయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని శాసప్ప కవీంద్ర ఎలిగెత్తి కీర్తించినటువంటి మహోన్నతమైనటువంటి తెలుగు వెలుగుల్లో ఉన్నటువంటి జీవితాలండి మనం అందరూ కూడా. వాటిని మనం కంటోపాఠం చేయొద్దు, తరువాత తరానికి అందించొద్దు. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. కేవలం ఒక్క నారాయణ మంత్రాన్ని మాత్రమే పట్టుకున్నాడు భక్త ప్రహ్లాదుడు. అందుకే భక్తుడయ్యాడు ప్రహ్లాదుడు, భక్త ప్రహ్లాదుడయ్యాడు. ఎంత వైభవమో చూడండి. ప్రస్తుతం అవతార చిత్రం, యానిమేషన్ మూవీ ఎవరి అంచనాలకి అందని రీతిలో తక్కువ బడ్జెట్తో, అంటే వ్యవహారంలోకి వస్తున్నాను అనుకోకండి, చూడండి. అంటే ఆ మంత్ర మహిమ అటువంటిది, ఆ శక్తి అటువంటిది, సకల జన బాహుల్యాన్ని ఎంతగా పట్టుకుందో చూడండి. ఆ చిత్రం ఎన్ని రాలేదు, ఎంతెంత డబ్బుతో రాలేదు, ఎంత గొప్ప వాళ్ళు రాలేదు, అసలు మనిషే లేడే అక్కడ, వ్యక్తే లేడే, హీరో లేడు, హీరోయిన్ లేడు, ఇంకెవరు లేరే, ఉన్నదంతా యానిమేషనే. ఏకైక వ్యక్తి పరంధాముడు ఆ విష్ణుమూర్తి, నరసింహ అవతారంతో వచ్చినటువంటి భక్త ప్రహ్లాదవరుడు. సింహాచలము మహాపుణ్యక్షేత్రము విజయనగరానికి అత్యంత అందుబాటులో ఉంది. సాగర తీరాన సుందర నగరమైనటువంటి విశాఖపట్నంలో వెలిసినటువంటి, అడవివరంలో వెలిసినటువంటి ఆప్తులను గాచే ఆ ప్రహ్లాదవరుడు నారసింహస్వామి, లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క క్షేత్రానికి వెళ్ళండి. ఎంత అద్భుతం! పావనమైనటువంటి సింహగిరి కొండలలో మొన్ననే సింహగిరి ప్రదక్షిణ జరిగింది. అశేష జనావళి ధరిస్తున్నారు. సింహాచలము మహాపుణ్యక్షేత్రము శ్రీవరాహ నరసింహుని దివ్యధామము. సింహాచలము మహాపుణ్యక్షేత్రము. హరిహరి నారాయణో. సాధారణ ప్రజలు, పామరులు, యాదవ వీరులు, యాదవ భక్తులు పాడుకునేటువంటి పాట. హరిహరి నారాయణో ఆది నారాయణో కరుణించి మమ్మేలో కమలలో సనుడా
హరిహరి నారాయణ ఆదినారాయణ కరుణించు మమ్మేలు కమలలోచనుడా అని మన యాదవ సోదరులు తమ తప్పెట్టుగుళ్ళ ద్వారా స్వామిని ఎలుగెత్తి కీర్తిస్తుంటే అక్కడంటే స్వామి ఉంటాడు. స్వామి గొప్పదైనటువంటి గర్భగుడిలో ఉన్నాడు. మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారథ అన్నారు స్వామి వారు. ప్రియమైన విద్యార్థులారా, నిజంగా ఈ మాటను మాత్రం రాసుకున్నాను. ఎంత అద్భుతం అంటే సాక్షాత్తు మహామహిమాన్వితుడైనటువంటి ఆ స్వామి పరమ భాగవతోత్తముడైనటువంటి నారదుడు ముల్లోకాలు సందర్శించి లోక విశేషాలను లోక కళ్యాణం కోసం చేసేటువంటి ఆ మహాలీలలో భాగంగా ఒకసారి వైకుంఠంలో స్వామి వారి దగ్గరికి ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు నారదుల వారితో చెప్పిన మాట ఇది. ఓ నారద, మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. అక్కడ నేను తిష్ట వేసుకొని కూర్చుంటానయ్యా. ఎక్కడైతే భాగవత గానం జరుగుతుందో, భాగవత సప్తాహం జరుగుతుందో, రామాయణ గాథలు వినిపిస్తారో, పరమ పావనమైనటువంటి మహాభారతంలోని భగవద్గీత పారాయణము, పఠనము, శ్రవణము, గానము, నాట్యము, నృత్యాదులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఉంటారు. నా భక్తులు ఎక్కడైతే పరవశించి హరిహరి నారాయణో ఆదినారాయణ కరుణించు మమ్మేలో కమలలోచనుడా, హరిహరి నారాయణ ఆదినారాయణ కరుణించు మమ్మేలు కమలలోచనుడా, ఏ నోటను విన్నా హరినామ స్మరణమే హరిహరి నారాయణ. గాన గంధర్వుడు ఘంటసాల వారు నిజంగా తెలుగు వారి నోముల పట్ట కదా. ఇవి కదా మన ఇంట ఆలపించాల్సిన గీతాలు. ఇవి కదా మన ఇంట్లో నిరంతరము మారుమ్రోగాల్సిన కీర్తనలు. ఇది ఆ మహానుభావుని యొక్క స్వామి నామం చెబుతుంటే భాగవతం నుంచి ఎన్ని మాటలు ఆయన పంపిస్తున్నారో చూశారు. స్వామి ఎలా వరం రూపంలో ప్రసాదిస్తున్నారో చూశారు. కాబట్టి అటువంటి గొప్పదైనటువంటి ఆ గాథలను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కథనం మధురం, భాగవత కథనం మధురం, మధురమే, అంతే మధురమే. విని తీరాల్సిందే, తరించాల్సిందే. శ్రవణం మధురం, విను అంతే, శ్రవణం మధురమే, ఇంకొక మాట లేదు. మాధవుని యొక్క గాథలు మధురాతి మధురం, అంతే మధురం. గానం మధురం, గానం మధురం కాకపోతే ఆ రోజుల్లో ముద్రణా యంత్రాలు లేవు, ఆధునికత లేదు, కనీసం చేత కలము లేదండి. కలము లేని రోజుల్లో తాళపత్ర గ్రంథాల పైన ఒక ప్రత్యేకమైన లోహంతో తయారు చేసిన గంటాన్ని పట్టుకొని 32,000 సంకీర్తనలు రచించాడు మహానుభావుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్య. సాధారణ విషయం అది. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. ఒకటా రెండా 32,000 సంకీర్తనలు. ఏ కీర్తనకు ఆ కీర్తనే పరమ పావనం. పురుషోత్తముడ నీవు, పురుషాధముడ నేను. ఇలా 32,000 కీర్తనలతో తన గానామృతంతో మధురాతి మధురంగా చేశారు. ఇక ధ్యానములో ఉన్నటువంటి ఎంతో మంది స్వామిని తమ వాడిగా భావించుకున్నటువంటి గోదాదేవి, మీరాదేవి, ఇట్లాంటి పరమ భాగవతోత్తములందరూ స్వామి ధ్యానంలో తమ జీవితాన్ని గడిపేశారు. కాబట్టి అటువంటి నిజంగా మధురాతి మధురమైనటువంటి ఆ భాగవత గాథలను మనం తెలుసుకుంటూ భాగవతాన్ని వేదవ్యాస మహర్షి వారు 12 స్కందాలు భాగాలుగా ప్రపంచానికి అందించారు. పరమ పావనమైన భారతావనికి అందించారు. ఇది రామాయణ భారతాల్లాగా మనం ప్రత్యేకించి గుర్తుంచుకోనక్కర్లేదు. 1వ స్కందం, ప్రథమ స్కందం, ద్వితీయ స్కందం, తృతీయ స్కందం, చతుర్థ స్కందం, పంచమ,
అలా అక్షర క్రమంలో వచ్చేస్తాయి ద్వాదశ స్కందాలు. నిజంగా ఒక్కొక్క స్కందం గురించి తెలుసుకుందామండి. అటు మీకు అవసరమైనటువంటి పోటీ పరీక్ష సమాచారం వస్తుంది, విశేష సంగ్రహణ కూడా వస్తుంది, జన్మల ధన్యమయ్యే భాగవత శ్రవణం కూడా జరుగుతాయి. 12 ఈ 12 స్కందాలనే తెలుగు వారి నోముల పంట, జన్మ జన్మల మన పుణ్య ఫలితముగా బమ్మెర పోతనామాచ్యుల వారు ఆంధ్రీకరించారండి. సంస్కృతంలో వేదవ్యాసుల వారు రాసినటువంటి శ్రీ మహాభాగవతాన్ని శ్రీమదాంధ్ర భాగవతంగా భాగవతాన్ని సంస్కృతంలో వేదవ్యాస మహర్షి గారు రాశారు. రాసి తన తనయుడైన సుఖ మహర్షికి చెప్పారు. సుఖ మహర్షి పరీక్షిత్తుకి చెప్పారు. అది ఆ రకంగా వచ్చినటువంటి ఈ 12 స్కందాల మహాభాగవతం మన జన్మ జన్మల పుణ్యఫలంగా పోతన వారి చేత సహజ పాండిత్య దురీనుడు కలము చేత బట్టి కావ్యంబు రచించే హలము చేత బట్టి పొలము దున్నే కలము హలములందు గంధురా పోతన్న లలిత సుగుణజాల తెలుగు బాల అంటారు కరుణశ్రీ. నిజంగా పోతన భాగవతంలో పద్యం ఇంతవరకు మనకి రాలేదు అంటే మన జన్మలు నిరర్ధకం, నన్ను మన్నించండి, ఇంకంతే, ఇంకేం అనొద్దు. పోతన భాగవతం పద్యం రాలేదంటే ఈ రోజే ఈ క్లాస్ అయిపోయిన వెంటనే కూర్చొని పోతన భాగవతం పద్యం తీసి కంఠోపాఠం చేస్తేనే ఆంధ్రుడు అని గర్వంగా నీవు చెప్పుకోగలవు, తెలుగువాడిగా నువ్వు చెప్పుకోగలవు. తెలుగు తల్లి గర్భాన శోకాన్ని మిగల్చకండి. దయచేసి ఎన్నో ఎన్నో సాంకేతికలను అర్థం చేసుకుంటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరలైజ్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, చాలా ఒకటే ఎన్నో సైబర్ సెక్యూరిటీ మొదలగు ఎన్నో విషయాల్లో ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. అంతరిక్షాల్లోకి మనం ఉపగ్రహాన్ని పంపిస్తున్నాం. ఒక్క భాగవత పద్యాన్ని కంఠోపాఠం చేయలేమా? చెయ్యాలని విజ్ఞప్తి చేస్తూ మీ ద్వారా వింటున్నటువంటి ఆన్లైన్ మాధ్యమం ద్వారా వింటున్నటువంటి అశేష ఆంధ్ర ప్రజలకు, భారతీయులకు చేతులెత్తి నమస్కరిస్తూ ఈ విజ్ఞప్తి చేస్తున్నాను. పోతన భాగవత పద్యాలు చదవండి. చదివినాక మీరు వదలరు, తత్వం తెలుసుకుంటే అస్సలు వదలరు. ఆ పోతనామాచ్యుల వారు భాగవతాన్ని చేస్తూ చెప్పినటువంటి తొలి ప్రార్థనా శ్లోకంతో ఈనాటి మనం భాగవత మహాభాగవతం శ్రీ మదాంధ్ర మహాభాగవతం యొక్క ప్రారంభంలోకి వెళ్దాం. 1వ ప్రథమ స్కందం ప్రథమ పద్యం. శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్. స్వామి, శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్. లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్. భక్త పాలన కళా సంరంభకున్. దానవోద్రేక స్తంభకు కేలీలోల విలాస దృగ్జాల సంభూత నానా కంజాంత భవాండ కుంభకున్. మహానందాంగనాడింబకున్. మహానందాంగనాడింబకున్. డియర్ స్టూడెంట్స్, వచ్చేయాలి. ఈ రోజైతే ఈ పద్యం మీకు వచ్చేయాలి. చెప్పండి. శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదం. ఈ ఒక్క పద్యం ద్వారా మొత్తం మా మహాభాగవతంలో ఉన్నటువంటి 12 స్కందాల అర్థాన్ని అందులో పెట్టి రచించాడు మహానుభావుడు పోతనామాచ్యం, బమ్మెర పోతనామాచ్యం. మనవాడండి, మన వరంగల్ పక్కన ఉన్నటువంటి ఏకశిలా నగరానికి చెందినవాడండి. నిత్య ప్రాతస్మరణీయుడండి. ఇంట్లో పెట్టుకొని మనం పూజించాలి, ధరించాలి, తర్వాత తరాలకు చెప్పాలి. పద్య ధారణ చేయండి. మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఏమీ కాదు. మన భగవద్గీత శ్లోకాలు చదవండి.
నీకు బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఈరోజు చెప్పుకున్నటువంటి ఏ టెక్నాలజీ నీ చేతిలో కరతలామటం అయిపోతుంది. నన్ను నమ్మండి, నన్ను విశ్వసించండి. అంత శక్తి ఉంది ఈ పదాలకు. ఎక్కడ నాభితో ప్రారంభమై హృదయాన్ని చేరి గొంతు నుంచి నోటి ద్వారా పంపించే ఒక గొప్పదైనటువంటి జీవ స్వరనాడిది. ఆషామాషిగా భారతీయ భాషల్ని, భారతీయ గ్రంథాలను మనం తీసుకోకూడదు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదం నా చింత ఎప్పుడు కూడా. అందుకేనయ్యా, ఈలోగా మీరు రాసుకోండి, నాతో పాటు వీలైతే మననం చేయండి స్లోగా. శ్రీ కైవల్య పదంబు. ఎందుకయ్యా ఈ భాగవతాన్ని నేను ఇప్పుడు రచించాను? దేనికి ఇప్పుడు నేను దీన్ని చేస్తున్నాను? భాగవతాన్ని చేయడం అంటే రచించడం. దేనికి చేస్తాను? భక్తజన పరిపాలకుడైనటువంటి ఆ పరంధాముడు, ఆ హరి, ఆ విష్ణు యొక్క సాయుధ్యం చేరడానికి, శ్రీ కైవల్యం, ఆ కైవల్యం చేరడానికి అయ్యా. అంతకన్నా గొప్పది లేదండి. కైవల్యము చేరడం మాత్రమే మానవ జీవితానికి సాధ్యం. మనబోటి సామాన్య మానవులు కాదు, పరమ భాగవతోత్తములు. వారి యొక్క సకలం సర్వం స్వామి యొక్క నామమే. స్వామి నామము చెప్పి హిమాలయ పర్వతాలలో కందమూలాదులు తింటూ శరీరంపై కనీసం ఏ రకమైన అంగవస్త్రము లేకుండా దుర్భేద్యమైనటువంటి వాతావరణంలో జీవించేస్తున్నటువంటి ఎంతమంది మహర్షులు ఉన్నారో తెలుసా? వారికి సాధ్యమైనది మనకెందుకు సాధ్యం కావట్లేదు? మనం ఎందుకు ఈ తీవ్రతను మనం తట్టుకోలేకపోతున్నాం? చలిని తట్టుకోలేము, ఎండను తట్టుకోలేము, గట్టిగా వర్షం కురిస్తే తట్టుకోలేము. ఇంత దుర్బలత్వంతో మనకి ఎందుకుంటున్నాం అంటే దానికి గల ఏకైక కారణం భారతీయ ధార్మిక ఆధ్యాత్మిక విషయాలను ఏవైతే మన పూర్వీకులు మనకు అందించారో అది ఒక లెగసీగా, ఒక పరంపరగా, వారసత్వంగా అందించే లోపం జరిగింది. సాధారణ ప్రజావళికి అర్థమయ్యే రీతిలో రామాయణ, భారత, భాగవత, భగవద్గీతలను చేరవేసే మాధ్యమం కరువైంది. ఇది కదా నిన్న చెప్పాను మీకు, నా దేశం భగవద్గీత అన్నావు. భగవద్గీత ఎంతసేపు పుస్తకంలో శ్లోక రూపంలో కఠిన శ్లోకాల్లోనే ఉండిపోతే, దేవుడి గదిలో ఒక ఈశాన్య దిశలో పెద్ద గోపురం కట్టేసి అక్కడ గీతా మకరందాన్ని తీసుకొని వచ్చి అక్కడ పెట్టేసి పత్రాలు, పుష్పాలు, ఫలాలు, నైవేద్యాలు పెడితే జాతి ఉద్ధరించబడుతుందా? అలా కాదు కదా. నిన్న చెప్పినట్టు ఏం చేయాలి? క్లైభ్యం మాస్మగమ పార్థ, ఓ పార్థ రా. అక్కడ క్లిష్టమైనటువంటి శ్లోకము, దానికి సరళీకృతమైనటువంటి ఆంధ్ర భాషలో దాన్ని వివరించు. నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఓ పరంతప, ఓ అర్జున, అత్యంత నీచమైనది ఏది? నేను చెయ్యలేను అనే భావన, నాకు రాదు అనే భావన, నాకు తెలియదు అనే భావన, నాకన్నా వాళ్ళు పెద్దవారు, వాళ్ళు ధనికులు, వారు తెల్లగా ఉన్నారు, వారు అగ్రకులజులు అనే భావన రానివ్వకు. ఆ భావన రానివ్వడమే పరమ పాపమైనది. ఏమి చెప్పాడంటే శ్రీకృష్ణ పరమాత్మ, దాన్ని పామర భాషలోకి మనం చెప్పొద్దు. తర్వాత తరాల వారు ఎవరికి ఎలాగ అర్థమవుద్దో ఆ భాషల్లో చెప్పే మాధ్యమం కొరబడిందేమో అని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఆ లెగసీ, ఆ వారసత్వం ఏదైతే ఉందో, ఆ చారిత్రక ఉత్తరదాయిత్వం, భారత, భాగవత, రామాయణ ఉత్తరదాయిత్వాలు మనకు ఆ రకంగా లోపించాయి. బిడియమేళ, భయమేళ, సంకోచమేళ, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. నిష్కామ కర్మయోగం అంటే అర్థం కాదు. నువ్వు ఒక కార్యాన్ని చెయ్యి, ఒక పనిని చెయ్యి, ఫలితం గురించి ఆశించకు. ఆ ఫలితాన్ని పరమాత్ముడు నీకు ఇస్తాడు. ఎప్పుడు? నీవు చేసే కర్మలలో చిత్తశుద్ధి, సంకల్పం, దృఢదీక్ష, అన్నిటికీ మించినటువంటి విశ్వసనీయత ఉంటే, అకౌంటబిలిటీ ఉంటే ఇస్తాడు. స్వామి ఎందుకు ఇవ్వడు? గాడ్ నెవర్ డినైస్ బట్ వెయిట్స్. స్వామి ఎప్పుడు కూడా తిరస్కరించడండి, పరీక్షిస్తాడు. ముఖ్యంగా ఉత్తముల్నే పరీక్షిస్తాడు. ఎందుకు? రాటు దేలేలా చేస్తాడు. ఉలి దెబ్బలు శిల్పి, ఇంతకుముందు కూడా మీకు నేను మహాభారతం ఎక్కడో చెప్పాను. ఉలి దెబ్బలు శిల్పి ఎక్కువగా ఎవరికి కొడతారు? ఎవరైతే భరిస్తాడో, ఎవరిలో అయితే ఓపిక ఉంటుందో,
ఎవరిలైతే సహనం ఉంటుందో, ఎవరిలైతే నిద్రాహారాలు మాని నిరంతరం అధ్యయనం చేస్తారో, కార్య త్వరాణం నసుకం న నిద్ర అంటూ ఏపీపీఎస్సి వారి యొక్క ఈ పరీక్షే కాదు, ఏ పరీక్ష అయినా, సెంట్రల్ గవర్నమెంట్ వారు అందించే ఏ పరీక్ష అయినా వేసి, ఏ పరీక్ష అయినా ఎస్ఎస్సి నిరంతరం వేస్తుంది కదా, ఆ పరీక్షలైనా కృతార్థులు అవ్వాలి అనేటువంటి సంకల్పంతో కార్యాత్వరానం, ఒకసారి కార్యంలోకి దిగావా, కార్యం అంటే యాక్షన్, దిగావా నసుఖం న నిద్ర, సుఖము లేదు నిద్ర లేదు, అంతే. ఈ ధ్యేయంతో వెళ్ళు ఓ పరంతప. అది కదా ఆ శ్లోకార్థం. సాంఖ్యయోగం చాలా గొప్పదండి. అంటే ఇది పోటీ పరీక్షలు కాబట్టి నేను మరలా ఎక్కడ మీకు సిలబస్ వేగంగా కవర్ చేయాలనే ఉద్దేశంతో భగవద్గీతను మీకు దాటించాను. కానీ భగవద్గీత పూర్తయిందని చెప్పేటువంటి ధైర్యం సాహసం నాబోటి వాటి, అందులో నాలాంటి ఒక సామాన్యుడు చేయగలరా? అసలు ఆలోచన కూడా వస్తుందా? రాదు. కానీ నేను సైతం ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నిర్హేతుకమైనటువంటి కృపా కటాక్షంతో మహాభారతంలోని 18 పర్వాల్ని పూర్తి చేశాము అనేటువంటి ఒక భావనతో నిన్నటితో మహాభారతం యొక్క సజీవ నిరూపణలతో నిన్నటితో మనం ముగించాం. ఇక ఏమంటున్నాడు పోతన? శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదం చింత. 2 రకాలండి చింత అనేది 2 రకాలు. ఒకటి విషయవాంఛనలు కూర్చుని చింత, లౌకికము అంటే వరల్డ్లీ గూడ్స్ అంటాం కదా, ముండేన్ హిండ్రాన్సెస్, వరల్డ్లీ గూడ్స్, విషయ వాంఛ, లోకములో కనిపించే వస్తువులు నాకు రాలేదనే చింత ఒకటి. అయ్యో నా జీవితం రోజు రోజుకి ఒక్కొక్క బర్త్డే అయిపోతుందంటే నా జీవితం అవసాన దశలోకి వెళ్ళిపోతున్నాను, ఈ సంవత్సర కాలంలో నేను నేర్చుకునేది ఏమీ లేదు, కాబట్టి పరమ పావన మూర్తి అయినటువంటి ఆ పరంధాముల గురించి తెలుసుకోవాలనేటువంటి చింత. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్, లోక రక్షైకారంబకు భక్త పాలన కళా సంరంభకు. భక్తులను పరిపాలించడంలో స్వామివారు సంతోషం పులకించిపోతారట. నీవే తప్ప అన్యం బెరుంగా ఓ పరమాత్మ అంటే స్వామివారు పరిగెత్తి రాలేదు. తెలుసుకుంటాం రాబోయే రోజుల్లో భాగవతం గాథలని తెలుసుకుంటాం. దానవోద్రేక స్తంభకు, దానవుల యొక్క పీచమంచాడు స్వామి. భాగవతంలో ఎంతో మంది హిరణ్య కశ్యపుల్ని అంతమొందించడంతో కదా మొత్తం భాగవతం గాథలు ప్రారంభమవుతాయి. కేలీలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకుం మహానందాంగనాడింబకుం. ఆ మహానందుడు, ఆ నందుని ఎంట పెరిగినటువంటి ఓ శ్రీకృష్ణ, ఓ పరంధామ, ఓ పరమాత్మ, మహా నందాంగన డింబకుం. ఎంత చక్కగా పోతనా మంత్రివారు మొత్తం భాగవతాన్ని పద్యంలో చేర్చారో తెలుసా మిత్రులు, డియర్ స్టూడెంట్స్, అద్భుతం. అందుకే మహానుభావులు చెప్పినటువంటి పెద్దలు చెప్పేటువంటి పాఠాలు వింటే ఆ తన్మయత్వం వేరు, ఆ తాదాత్మ్యం వేరు, ఆ అనుభూతి వేరండి. ఇంకా మీ భాషలో చెప్పాలంటే ఆ కిక్ ఏదైతే ఉందో అది పొందినాక మనం వదలలేము. ఏమి సాధారణమైనటువంటి ఇవి కాదు, ఇది అంత అద్భుతం. కాబట్టి ఇది తొట్టతొలి ప్రార్థనా శ్లోకంగా పోతనామాచార్యుల వారు భాగవతాన్ని చేస్తూ సార్థూల విక్రీడితము, పద్య లక్షణాలు ఇవన్నీ కూడా. సార్థూల విక్రీడితంలో స్వామివారిని, గోపబాలుని, సకల లోక విశ్వకర్తృత్వం చేసినటువంటి స్వామివారిని సకల దేవతాగణాలు ఎలా పూజిస్తున్నారో చూడండి. అందుకే మీకు ఈ ఫోటో పెట్టాను. ఇది తీసుకుంటే ఒక్కసారి నమస్కరించి భాగవతం యొక్క తొలి పద్యాన్ని చదువుకున్నాం, మనం తెలుసుకున్నాం. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకొని కంఠస్థం చేయండి. తదుపరి అదే భాగవతంలో అమ్మ గురించి తలుచుకోకుండా భాగవతం నడవదు. తల్లి దుర్గామాతకు మనం నమస్కారం చేసుకుంటూ, ఎన్ని జన్మల పుణ్యమో ఆంధ్రుడిగా పుట్టావు, మరిన్ని జన్మల పుణ్యమో ఇంద్రకీలాద్రిపై అమ్మల కన్నా అమ్మ చక్కనటువంటి పసిడి మూముతో ఆ కనకదుర్గమ్మ వారు ఎంత వెలుగులతో వెలిగిపోతున్నారో ఒక్కసారి చూడండి.
ఆ అమ్మ యొక్క కీర్తన చేస్తారండి. మహాభాగవతంలో, శ్రీమదాంధ్ర మహాభాగవతంలో అమ్మను తలుచుకుంటూ మనము కూడా మన జన్మలకు కారణభూతమైనటువంటి మన అమ్మలను గౌరవిస్తూ ఆ సంస్కారంతో అమ్మల గన్న అమ్మ అయినటువంటి దుర్గమ్మ వారి గురించి ఒక్క మాట చెప్తాను. డియర్ స్టూడెంట్స్, విజయవాడ ఎప్పుడైనా వెళ్ళండి. అమ్మవారి యొక్క దేవాలయంలోకి వెళ్ళగానే ఒక పెద్ద మర్రి వృక్షం దగ్గర నుంచి కనిపిస్తారండి అమ్మవారి యొక్క స్వరూపం. ఆ మహాముత్తైదవ ఆ పసిడి మోము చూడండి, చక్కగా పసుపుతో అలంకరించుకున్నటువంటి ఆ మోము చూస్తే జన్మలు ధన్యమైపోతాయి. అదా నేను చెప్పబోయేది. అమ్మవారు ఎప్పుడూ అమ్మవారే, అమ్మవారి వైభవం వేరు. అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణ వల్లనే నేను చెప్పగలుగుతున్నాను, మీరు వినగలుగుతున్నారు. లోకములో స్థితి లయ ఇలా ఉంది, ఇలా నడవడానికి కారణం తల్లి సోలధారి అయి ఎంత చక్కగా అమ్మవారు మనకు కనిపిస్తున్నారో చూడండి. మన విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క దేవాలయం వెళ్ళేటప్పుడు దేవాలయ రాజద్వారం ఉంటుంది, బంగారు వర్ణంతో మెరిసిపోతుంటుందండి. ఇప్పటికీ మీరు ఎవరైనా వెళ్ళుంటే సంతోషం. ఆన్లైన్ క్లాస్లో వింటున్నటువంటి వారు ఎవరైనా విజయవాడకు అందుబాటులో ఉంటే తక్షణమే వెళ్ళండి. నేను చెప్పింది చూడండి. ఎప్పటి పోతనామాచ్యుల వారు పతన భాగవతంలో రాసినటువంటి అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ అనే మాట బంగారు వర్ణపు అక్షరాలలో అమ్మ కనకదుర్గమ్మ వారి యొక్క దుర్గాంబ వారి యొక్క రాజద్వారంపై ఉంటది. ఒక్కసారి ఆ వాక్యం చూసి తన్మయమైపోతామండి. భక్తులు తన్మయమైపోయి మైమరిచిపోతారు. అమ్మవారి యొక్క దర్శనం కోసం పులకించిపోతారు. జన్మ ధన్యమయ్యామన్నటువంటి గొప్ప తృప్తితో ఒక్క క్షణకాలం చాలు, ఆ క్షణకాలం మైమరిచిపోయి వస్తారు. అంత గొప్ప మహిమాన్వితమైనటువంటి పద్యాన్ని మనకి పోతనామాచ్యుల వారు అందించారు. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ, చాలా పెద్దమ్మ మా దుర్గమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనముల నుండెడియమ్మ. దుర్గాదేవి తల్లి పాదాలకు నమస్కరిస్తూ దుర్గ మాయమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్దిచ్యుత, దుర్గ మాయమ్మ కృపాబ్దిచ్యుత. ఎందుకు నేను నా తల్లిని నమస్కరిస్తున్నాను, పూజిస్తున్నాను? మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్, ఈ మూడు పట్టుకోండి. మహత్వ కవిత్వ పటుత్వ సంపద కంఠస్థం వచ్చేయాలి. డియర్ స్టూడెంట్స్, రేపటి క్లాస్ వచ్చేటప్పటికి మీరు నాకు కామెంట్ బాక్స్లో ఆర్య మేము నిన్న మీరు చెప్పినటువంటి పోతన గారి ప్రార్థన పద్యం, అమ్మ పద్యం నేర్చుకున్నామని నాకు చెప్పాలి. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనంబులయుండెడియమ్మ. దుర్గమాయమ్మ కృపాబ్దిచ్యుత, మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మహత్వ మహనీయమైన గొప్పదైన గ్రేట్ జైగాంటిక్, మహత్వ కవిత్వం సాహిత్యం, పటుత్వ సంపదల్ అత్యంత పటుత్వంతో ఓ అమ్మ నాకు ఇవ్వమ్మా. ఎండోమెంట్ ఆఫీసర్ పరీక్ష కోసం నేను సిద్ధమవుతున్నటువంటి నాకు ఓ తల్లి, ఓ దుర్గాంబిక, ఓ లలిత పరా భట్టారిక, ఓ కనకదుర్గమ్మ నాకు ఆ శక్తినిచ్చి నాకు విజయాన్ని ఇవ్వని తరమండి. ఈ పద్యము గురించి 2 విషయాలు చెప్తాను వినండి. ఈ పద్యం చేస్తూ బమ్మెర పోతనామాచ్యుల వారు ఆంధ్రదేశానికి తెలుగు వారికి మహోపకారం చేశారు. ఆధ్యాత్మికంగా మామూలు ఉపకారం కాదండి, మహోపకారం చేశారు. ఏమిటయ్యా ఉపకారం అంటే? సాధారణ ప్రజావళి క్లిష్టమైన, ఇందాక నేను చెప్పాను, క్లిష్టమైనటువంటి అమ్మవారి యొక్క శ్లోకాలు పారాయణం చేయలేరు.
గొప్ప గొప్ప బీజాక్షరాలు పఠిస్తే, గొప్పదైనటువంటి గాయత్రి మంత్రం పఠిస్తే, గొప్పదైనటువంటి లలితా సహస్రనామం పఠిస్తే ఎంత పుణ్యము ఫలదాయకము అవుతావో అంత గొప్ప శక్తిని అంతటిని క్రోడీకరించి ఈ పద్యంలో ఇమిడ్చారు భక్త పోతనామాత్యులు. పోతరాజుగా, రాజు, కవిరాజు, ఆ రాజులు నశిస్తారు, కానీ ఈ రాజు జీవించి ఉన్నారే ప్రజల నాలుకల పైన. భువిని పాలించే రాజులందరూ కారే రాజులు రాజ్యములు సతతమే కాయంబు నాపాయమే, వాళ్ళందరూ నశిస్తారు. కానీ ఈ రాజులు ఉన్నారే కవిరాజులు, వీరికి చావు లేదు. యశోకాములు, చిరంజీవులు, ప్రజల నాల్కపై నిరంతరం ఎప్పటి బమ్మిర పోతనామాత్యులు, ఎక్కడి ఏకశిలా నగరం, ఎక్కడి మన విజయనగరం. ఈ విజయనగరంలో ఉంటూ బమ్మిర పోతనామాత్యులు వారు ఆంధ్రీకరించినటువంటి భాగవతంలోని ఈ పరమ మహోన్నతమైనటువంటి మనోజ్ఞమైనటువంటి ఫలదాయకమైనటువంటి మన పద్యాన్ని ఈరోజు మనం చెప్పుకోలేదు. కాబట్టి ఈ పద్యాన్ని కూడా మీరందరూ కంఠోపాఠం చేయాలని దుర్గమ్మ వారికి, గణపతి వారు వచ్చారు, వెళ్తున్నారు. ప్రస్తుతం గణపతి నవరాత్రి అవుతుంది. గణపతి వారు వచ్చి వెళ్ళాక అమ్మవారు వస్తారు. అక్టోబర్లో మనం అందరం, సెప్టెంబర్ ఈ నెల చివరిలోనే వచ్చేస్తుంది దుర్గమ్మ వారి యొక్క నవరాత్రులు. ఆ నవరాత్రులు కూడా ఇంతకు ముందు వేరు, ఈ పాఠం విన్నాక వేరు అన్నట్టుగా మీరందరూ ఇంట్లో జరిపిస్తారని కోరుకుంటూ, ఆహా, పోతనామాత్యుల వారి వైభవమే వైభవం. చూడండి, పలికెడిది భాగవతమట, పలికించడు వాడు రామభద్రుడట, నే పలికిన భవహరమగునట, పలికెద నే పలికిన భవహరమగునట. భవహరం అవుతుంటే పలికెద వేరొండుగాద పలుకగొనేలా అని బమ్మెర పోతనామాత్యుల వారు ఎంత గొప్పగా ఆ స్వామి వారిని కీర్తించారో చూడండి. పలికెడిది భాగవతమట, నేను పలుకుతున్నాను, ఇప్పుడు పలకడం అంటే రాస్తున్నాను, రచన చేస్తున్నాను. భాగ్యం. మనం నిమిత్త మాత్రమని నేను ఈ పాఠం చెప్పేస్తున్నాను అని నేను ఎప్పుడు అనుకోకూడదు. నేనెవరిని? నాలో సర్వమై సర్వస్వమై నా చేత పలికించేటువంటి స్వామివారి యొక్క నిరేహేతుకమైన కృపా కటాక్షం నా చేత పలికిస్తున్నాను. సాధారణ నిమిత్త మాత్రం నేను. కేవలం ఈ కలంపాటి కూడా చేయనటువంటి సాధారణమైనటువంటి వ్యక్తులు మనం. అందులో తిరుగులేదు విద్యార్థుల. మనం సాధారణమైనటువంటి మాత్రం. పలికెడిది భాగవతమట, పలికించడు వాడు రామభద్రుడట. నేను భాగవతాన్ని చేస్తున్నానయ్యా, నేను చేస్తున్నానా? పలికించేది నా చేత నాలో పూని నన్ను ఆవహించి పలికించుకుంటున్నాడు ఆయన. ఆ స్వామి పలికించుకుంటాడు, తన గానామృతాన్ని తానే పలికించుకుంటాడు. పలికించడు వాడు రామభద్రుడట, పలికిన భవహరమగునట, పలికెద వేరొండుగాద పలుకగనేలా అని భక్త పోతనామాత్యుల వారు మన పూర్వ పుణ్య ఫలంగా, మనము అంటే తెలుగువారు, ఉభయ రాష్ట్రాలు, మళ్ళీ ఆంధ్ర వేరు తెలంగాణ వేరు కాదు, అలా విభజన మనం చేసుకున్నాం రాజకీయ భౌగోళిక ప్రయోజనాల కోసం. దయచేసి తెలుగు సాహిత్యం దగ్గరకు వచ్చేటప్పుడు నేను తెలంగాణ, ఆంధ్ర అనకండి. మనమంతా కమ్మనైన తెలుగువారు, కమ్మనైన తెలుగు భాష మనది. ఆ తెలుగు భాషలో అద్భుత సాహిత్యం ఉంది. దాని లోపలికి వెళ్దాం, తిందాం. జుంటి తేనీలు తాగేటప్పుడు ఎంత మాధుర్యము, నీకు ఇష్టమైన జున్ను మొక్కలు తినేటప్పుడు ఎంత మాధుర్యము, చెరుకు గరలు ఆస్వాదించేటప్పుడు ఎంత మాధుర్యము, అంతకు మించిన మాధుర్యం కదా నా తల్లి తెలుగుది. అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నటువంటి ఆ కవిరాజు శ్రీకృష్ణదేవరాయల యొక్క మాటను మరొకసారి స్మరించుకుంటూ, పోతనామాత్యుల వారు ఎంత భక్తి ప్రపత్తులతో శ్రీకృష్ణ పరమాత్మని నమస్కరిస్తున్నారు చూడండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భాగవతం శ్రీ భాగవతం హరిచరితం శ్రీ హరిచరితం రాయబడింది. లోపలికి వెళ్తాను. ఇక ఇంకో ముఖ్యమైన విషయం చెప్పి ప్రారంభిస్తాను. భాగవతం చాలా ముఖ్యమైన విషయం. ఈ రోజే మీకు కంఠస్థం వచ్చేయాలి. ఎంతమంది నాతో మీరందరూ ఓకే అంటారు చెప్పండి. ఇప్పుడు వచ్చేయాలి, నేను చెబుతున్నా మీకు కంఠస్థం వచ్చేయాలి. ఎంతమంది ఓకే అంటారో కామెంట్ బాక్స్లో పెట్టండి. స్వామి యొక్క విశ్వరూప సందర్శన
భాగ్యం శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణం వందే జగద్గురు అంటూ స్వామివారు 3 ప్రధాన సందర్భాల్లో విశ్వరూప సందర్శన యోగం, మరొక 3 సందర్భాల్లో మరొక మారు విశ్వరూప సందర్శన యోగం చేశారన్నారు. ఒక్కసారి చూడండి. స్వామి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, మాధవ, అచ్యుత, ముఖ్యంద, శ్రీకృష్ణ, గోపాల, అవ్యయ, అనంత, పరమాత్మ, పరంధామ వచ్చేసాయి. 9 వచ్చాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9. స్వామి వారి యొక్క పాద పద్మాలకు నమస్కరించి ఈ రోజు నుంచి భాగవతం యొక్క లక్ష్యము ఒకటే ఒకటి. భాగవతం వేదవ్యాసుల వారు చేసిన దాన్ని పోతన వారు తెలుగులోకి అనువదించిన లక్ష్యం ఒకటే ఒకటి. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం సఖ్యమాత్మ నివేదనం. అంతేనండి. 9 విధ భక్తి మార్గాల సాధనే భాగవతం యొక్క పరమ లక్ష్యం. ఆ పరమాత్ముని యొక్క గాథలు శ్రవణం చేయాలి. మీరు శ్రవణం చేశారు, నేను బోధిస్తున్నాను, మీరు వింటున్నారు, మీ జన్మల ధన్యం, నా జన్మ ధన్యం. ఎందుకంటే బోధిస్తూ వింటున్నాను కదా నేను కూడా. కాబట్టి భాగవత కథలు శ్రవణం కీర్తనం విన్నారు, మరి కీర్తనం మీరు చేయలేదు కదా. కీర్తనం భావింప సకల సంపద రూప మదివో పావనములకెల్ల పావనమయమో అదివో అదివో. అది కీర్తనం. శ్రవణం కీర్తనం విష్ణు ఆ పరంధాముని యొక్క గాథలు శ్రవణం చేస్తున్నారు. ఇప్పుడు నేను కీర్తనం చేయగా విన్నారు. స్మరణం మనమందరం కూడా ఆ స్మరణంలోనే ఉన్నాం కదా. స్వామి యొక్క స్మరణం నిరంతరం తెల్లవారి లేవగానే కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే భవేద్ గౌరి ప్రభాత కాలే కరదర్శనం అంటూ స్వామి వారి యొక్క స్మరణం చేయొద్దు, చేయాలి. ఈ రోజు నుంచి చేయండి. స్మరణం పాద సేవనం స్వామి యొక్క పాదాలు పట్టుకోండి. నీవే పట్టుకుందాం, పట్టుకుందాం. నీవే తప్ప ఇతఃపరం బెరుంగా స్వామి నీవే నాకు దిక్కు అంటూ అర్చనం అర్చనాదులు పూజలు చేద్దాం. వందనం నమస్కారం చేద్దాం. ఏమైంది అసలు ప్రతి వ్యక్తి దివ్యాత్మ స్వరూపుడే. ఈ రోజు నుంచి ఎవరు కనిపించిన మనమే ముందుగా నమస్కారం చేయాలి. మీరే చేయాలి, మనం అందరం చేయాలి. దాస్యం స్వామి వారికి దాస్యం చేయాలి. శరణాగతిని పొందాలి. స్వామివారికి దాసులుగా రామదాసు గోప రామదాసుగా మారిపోయాడు. ఇంతకన్నా ఏం కావాలంటే త్యాగరాజు త్యాగయ్యగా మారిపోయాడు. పోతరాజు పోతన మాతృగా మారిపోయాడు. వీళ్ళందరూ కూడా దాస్యం సాహిత్యం ద్వారా స్వామి యొక్క దాస్యం చేశారండి. ఆ రాజులు కాదు, ఈ రాజులు గొప్ప అని ఇందాకే చెప్పాను కదా. సఖ్యం స్వామితో మనం స్నేహం చేయాలి, ఫ్రెండ్షిప్ చేయాలి, మాట్లాడగలవు. తాదాత్మీకరణం చెందుతూ ఒక్కసారి తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనంకి వెళ్ళు. 36 గంటల నిరీక్షణ తర్వాత కేవలం 1 నిమిషంలో అర సెకండ్ కాలం కూడా అక్కడ స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపం చూడడానికి మనకు భాగ్యం కలగదు కదా. ఆ ఒక్క అర క్షణంలో నీవు పొందే అనుభూతిని తలుచుకో. అది ఎంత అద్భుతంగా ఉంటది. నిన్ను మర్చిపోతావు. నీ కళ్ళ వెంబడి అశ్రుధారలు అలా కారుతూనే ఉంటాయి. గోవింద గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద అని ఆవాల గోపాలం తన్మయమైపోతుంటే దాన్ని మించిన కోట్ల సంపద ఎక్కడ ఉంటుందండి. స్వామితో సఖ్యుడు అయిపో. స్వామి మనిద్దరం ఒకటే.
సర్వత్ర గోవింద నామ సంకీర్తన, గోవింద హరి గోవింద భక్తవత్సల గోవింద హరి భాగవత ప్రియ గోవింద. ఇవన్నీ కీర్తనం. స్వామిని గురించి కీర్తిస్తూనే ఉండు. మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. అక్కడ నేను తిష్ట వేసుకొని కూర్చుంటానయ్యా. ఇప్పుడు ఈరోజు మన తరగతిలో స్వామి ఉన్నారండి. ఇది అపోత కల్పన కాదు. అసలు నాకు అలా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడే ఉన్నారు స్వామి. వింటున్న మీ దగ్గర ఉన్నారు, చెబుతున్న నా దగ్గర ఉన్నారు. అంతే. ఆయన లేకపోతే ఇది ఎలా జరుగుతుంది? కాబట్టి స్వామి వారితో స్నేహం చేయి. స్నేహం చేస్తే నిన్ను కడదాకా స్వామి కాపాడతాడు. అర్జునుడిని కాపాడలేదు. బావా నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా కిం భోగై జీవితేన వా. స్వజనాలు చూశారు. తాతలు, ముత్తాతలు, గురువులు, మేనమాములు, అన్నదమ్ములు అందరూ ఉంటుంటే వీళ్ళందరినీ చంపి నకాంక్షే విజయం, అటువంటి విజయం నాకొద్దు శ్రీకృష్ణ. నచ రాజ్యం సుఖాని చ, అటువంటి రాజ్యాలు నాకు సుఖాన్ని ఓ పరాంతం, ఓ పరాత్పర. కాబట్టి నాకు ఇంకేమీ వద్దు అనుకున్నటువంటి అర్జునుని చేయి పట్టి పైకి లేపి కర్తవ్యోన్ముఖుని చేసి కురుక్షేత్ర మహాసంగ్రామంలో విజయుడిగా నిలబెట్టలేదా అర్జునుడిని? మన స్వామి మన చెంత ఉండగా మనకెందుకు బెంగ? కాబట్టి స్వామితో స్నేహం చేయి. సఖ్యము, ఆత్మ నివేదనం చెట్ట చివరి ఉందండి. నీ ఆత్మని స్వామి ముందు పరిచేయి. మనము ఆత్మని పరవకుండా, ఆత్మను తెరవకుండా, కళ్ళు తెరవకుండా స్వామి నన్ను కనుకరించాలి. ఎంతమంది ఉంటే నాకే కష్టాలేంటి? దేవుడికి దయలేదా? సుఖం వస్తే దేవుడు అక్కర్లేదు, కష్టం వస్తే దేవుడు మనకు కావాలా? ఆత్మని స్వామి ముందు నువ్వు పెట్టి చూడు. రామకృష్ణ పరమహంస వారు ఒక దగ్గర అంటారు, అసలు స్వామి కోసం నువ్వు ఏదైనా ఏడ్చావా? స్వామి కనిపించలేదు, స్వామి నాకు నువ్వు ఎందుకు కనిపించు అని నువ్వు ఎప్పుడైనా అంత తపనతో ఆర్తితో పిలిచావా? స్వామి కనిపిస్తాడు. నిన్ను చూసినట్టే చూశాను ఓ నరేంద్ర. నరేంద్రుడైన వివేకానందుడికి చెప్పారు కదా రామకృష్ణ పరమహంస. ఇవండి శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. 1 శ్రవణం, 2 కీర్తనం, 3 స్మరణం, 4 పాదసేవనం, 5 అర్చనం, 6 వందనం, 7 దాస్యం, 8 సఖ్యత్వం, 9 ఆత్మ నివేదనం. మీరాదేవి అందరూ ఏం చేశారండి? ఆత్మను స్వామివారిలో కలిపేసి కదా. ఇది ఈ నవవిధ భక్తి మార్గాల సాధనే భాగవతం యొక్క బోధన యొక్క ఫలితం. స్వామివారి యొక్క నవరూపాలు, నవవిధ భక్తి మార్గాలు, వీటిని భక్తి పుష్పాలు అంటారు. కంఠస్థం చేస్తారు కదా, స్క్రీన్ షాట్ తీసుకొని కంఠస్థం చేయండి. తర్వాత పురాణాల గురించి మీకు నేను తర్వాత తెలియజేస్తాను. ఈ భాగవతంలో వ్యాసుల వారిచే ఆవిష్కరించబడినటువంటి పురాణాల గురించి చెప్తాను. ఆ పురాణాలన్నీ సులువుగా గుర్తుండడానికి మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతష్ట్రయం అనాపలింగ కోస్కాని పురాణాని పృథక్ పృథక్. అంతే, మొత్తం అష్టాదశ పురాణం మనకు వచ్చేస్తాయి. మద్వయం, మాతో 2 పురాణాలు, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. భద్వయం భవిష్య పురాణం, భాగవత పురాణాలు. భ్రత్రయం, బ్ర అనే అక్షరంతో భ్రత్రయం, బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం వచ్చాయి. వచతుష్టయం, వా అనే అక్షరంతో 4 పురాణాలు వచ్చాయి. వచతుష్టయం 4, చాటే 4. వాయు పురాణం, విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం వచ్చాయా? ఇక మిగిలిన రెండింటికి కూడా ఎంత బాగా ఉందో చూడండి. అనాపలింగ కోస్కాని, అనాపలింగ కోస్కాని. అగ్ని పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం. ఇక్కడతో మనకు పోతే అనాపలింగ కోస్కాని పురాణాన్ని పృథక్ అంటే పురాణాలు ఈ రకంగా ఉన్నాయంటూ ఈ పురాణాల యొక్క ఆవిష్కరణ కూడా మీకు
తెలియచేస్తూ భాగవతం శ్రీ భాగవతం ఇది ఉపోద్ఘాతం. ఈరోజు తరగతి అంతా కూడా పరమ పావనమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి భారతావనే కాకుండా సకల విశ్వాన్ని పావనం చేసి భాగవతం గురించి ఉపోద్ఘాతం తెలుసుకున్నాం. కృష్ణం వందే జగద్గురుం. లోకా సమస్త సుఖినో భవంతు.